వీళ్ళిద్దరూ ఎక్కడ కనపట్లేదే. కార్మిక కార్మిక, నీ యజమాని భాస్కర్ ఎక్కడా? ఏంట్రా ఈ డ్రెస్ ఏంటి? నీ ఫ్యాక్టరీలో నువ్వే పని చేయటమేంటి? ఆ చంద్ర ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో అన్నయ్యలు, మీకు ఇలాంటి శిక్ష విధించాడా చిన్నన్నయ్య? దీని బదులు నూనె డబ్బాలో తలపెట్టుకొని చచ్చిపోయినా బాగుండేది కదా. నువ్వేట్రా మధ్యలో? సింపతి నాన్న. హ్యాపీగా ఇంపోర్టెడ్ కారులో తిరిగిన వాళ్ళు ఇంపోర్టెంట్ లా మార్చేశాడనే బాధ, జాలి. ఇది చేసిన సురేష్ గారు కాదురా, మరి ఈ పని నాగమణిది. అవును, ఆ రోజు మిర్చి బజ్జీలో గుబాయించినప్పుడే అనుకున్నాను ఈ పని నాగమణిదేనని. చల్లే, సంతోషించాలే. భాస్కర్, జరిగింది ఏదో మీ మంచి కోసం జరిగిందిలే. ఇప్పుడు నువ్వు అకారణంగా వెళ్ళి ఒక వర్కర్ ని కొడతావు. ఎందుకు కొట్టవా? తర్వాత చెప్తాను. మన యూనియన్ వర్కర్ని కొడుతున్నారా? స్ట్రైక్ చేద్దాం పదండి. యాజమాన్య వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్య వర్కర్స్ యూనియన్ జిందాబాద్. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్య 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 దౌర్జన్యం వర్కర్స్ యూనియన్ యాజమాన్యం యాజమాన్య యాజమాన్యం. ఏం జరిగింది? యాజమాన్యం నువ్వైనా చెప్పనయ్యా. ఎలా చెబుతాడు? కార్మికుల చెమటతో శరీరాన్ని పెంచుకున్న మదంతో ఉన్నాడు. ఏం చెబుతాడండి? అసలు ఏం జరిగిందనయ్యా? నీ భార్య గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రా. మీ ఇద్దరు కాపురం చేయట్లేదు కూస్తుంటే. అందుకని బావగారికి పడుచుకొచ్చేసింది. అయినా వాడేం తప్పన్నాడండి? ఉన్న మాట అన్నాడు. అందుకని కార్మికుడిని పట్టుకుని నీ స్తోత్రం కొట్టేస్తా. పట్టడం కాదురా, నా మరదలు ఏమన్నా అంటే నరికి పారేస్తాను. నరికి పారేస్తాడంట. విన్నారు కదా కార్మిక సోదరులారా, అతను ఎంత రౌడీతంగా మాట్లాడుతున్నాడు. యాజమాన్యం ఇలా గౌరవం చేసి మాట్లాడటం అనేది అన్యాయం. మనం చేస్తున్నా మరో స్వతంత్ర యాజమాన్యులు. ఓసారి లోపలికి వస్తావా? పోతే పోనీ, పోతే పోనీ, సతులు గిత్తులు పోతే పోనీ అన్నాడు శ్రీశ్రీ. బాబాయిగా నీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నా. పోనీ కార్మికుల నాయకుడిగా లోపలికి వస్తావా? అలా అన్నావు, బాగుంది. చూసారా కామ్రేడ్స్, మన దెబ్బకి యాజమాన్యం గత వణికిపోయింది. ఎర్రని నినాదాలకి జర్ర దారి కాళ్ళ మీద పడింది. వస్తా, లోపలికి చర్చలకు వెళుతున్నా. తాడో పేడో తేల్చుకొస్తా, లేకపోతే ప్రాణాలిస్తా. బోలో స్వతంత్ర భారత్ కి జై. కార్మిక నాయకుడిగా అడుగుతున్నా, నన్ను ఎందుకు పిలిచారు? నోర్మోయ్, ఈయన ఎవరనుకున్నావు? 25 ఫ్యాక్టరీలకి కార్మిక నాయకుడు. ఈయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో మన ఫ్యాక్టరీని ముగించగల దమ్మున మొగాడు. బట్టబాజ్గాడు, రత్కరోడు, లంగలక్కనోడు. చర్చలు పిలిచి నన్ను ఇట్లా తిట్టతో అవమానిస్తారా? ఇప్పుడే నేను సమ్మె చేస్తున్నా. కార్మికుల ఐక్యత. చిన్నానా, నన్ను అబ్బకపై కార్మికుల ఐక్యత. చిన్నానా, నీకు తెలియందే ఉంది. ఇప్పుడు సమ్మె మొదలైతే బ్యాంక్ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అవని నాకంటే రైట్ టైంలో అప్పులు తీర్చకపోతే బ్యాంక్ వాళ్ళు ఫ్యాక్టరీని వేలం వేయిస్తారు. నాకేంటి? అది కా చిన్నానా, నువ్వు ఈ ఫ్యాక్టరీకి ఓనర్ అయి నా సీట్లో కూర్చున్నావు అనుకో. ఆహా, ఊరికే అనుకో. అనుకున్నా. కనీసం 25% ఇందులో నీకు వాటా ఉందనుకో. ఆహా, అనుకో. అనుకున్నా. నువ్వు ఇలా మాట్లాడతావా? చచ్చిన మాట్లాడను. కార్మిక నాయకుళ్ళు అయితే ఒకలాగా మాట్లాడతాను, వాటాదారుడికైతే ఇంకొకలాగా మాట్లాడతాను. కార్మిక నాయకుళ్ళ అయితే ఒకలాగా మాట్లాడతాను, వాటాదారులాగా అయితే ఇంకోలాగా మాట్లాడతా. ఆ వాటా నీకు నేనిస్తాను. నేను ఒప్పుకోను. కాకా కొడుకులు కలిసి పనోళ్ళకి అన్యాయం చేయనీకి నేను ఒప్పుకోను. ఒప్పుకుని తీరాలి. మొగుడిగా నీకు ఆర్డర్ ఇస్తున్నాను. అంతేనంటావా? అంతే. అట్లయితే సరే. చిన్న ఇదిగో నీ సీటు. కూర్చో 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 కూర్చో. చిన్న మన 25% అగ్రిమెంట్ పేపర్స్ సంతకం పెట్టు. చిన్నబ్బాయి, ఈ పని మీ నాన్న అప్పుడే చేసుంటే ఈ పాటికి ఈ ఫ్యాక్టరీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మరి చిన్న ఈ రహస్యం కార్మికులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? మరి అదే అవతరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకపోతే. కార్మికుల వంకాయ ఆలదే ఉందిరా, కూలికి కక్కుర్తిపడే ఎదవలు.
వాళ్ళకి గొడ్డులా పనిచేయటమే తప్ప మెదడుతో ఆలోచించే అలవాట్లేదు. వాళ్ళని తప్పుదారి పట్టించడం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య. అయినా ఇన్నాళ్ళు నేను చేస్తున్న పని అదేగా. కార్మిక సోదరులారా, యాజమాన్యం మనకు క్షమాపణ చెప్పింది. ఇక ముందు ఇలాంటి అరాచకాలు జరగనివ్వని చేతులు కాళ్ళు పట్టుకుని బతిమారింది. కాబట్టి మీరు వెళ్ళి మీ పనులు మీరు అటెండ్ అయిపోండి. కార్మికుల ఐక్యత. ఏంట్రా నినాదాలు కొట్టరేంటి? అర్థం కాలేదా? కిందకు వచ్చి చెప్తాను ఆగనే. ఏంట్రా శవం ముందు శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా అట్లా నిలబడిపోయారు? ఓహో, టీవీలో సినిమా వేసుకు చూస్తున్నారా? ఏం సినిమా? హిట్లరా పెద్దన్నయ్య అడవిలో అన్న? కాదు, మందులో దున్న. లేటెస్ట్ రిలీజా? అవును, ఇప్పుడే సెన్సార్ అయ్యి రిలీజ్ అయింది. చూడు. వెరీ గుడ్. ఏంటి కాసేపు ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. నాన్న, ఈ రహస్యం కార్మికులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? మరదే అవతరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయబట్టే. కార్మికుల వంకాయ వాళ్ళదే ఉందిరా కూలికి కక్కుర్తిపడే ఎదవలు. వాళ్ళకి గొడ్డులా పనిచేయటమే తప్ప మెదడుతో ఆలోచించే అలవాట్లేదు. వాళ్ళని తప్పుదారి పట్టించమనేది నాకు కన్నతో పెట్టిన విద్య. అయినా ఇన్నాళ్ళు నేను చేస్తున్న పని అదేగా. మనమంతా బానిసలం, గానుగలం, దీనుగలం, వెనుకదగా ముందుదగా, కుడి ఎడమల దగా దగా. నీది ఒక బ్రతుకేనా కుక్కల నక్కల, నీది ఒక బ్రతుకేనా సందులోని పందిల. వీడొక భూతం, యజ్ఞోపవీతం, వైప్లవ్య గీతం. పదండి ముందుకు, పదండి తన్నుకు, కార్మిక ద్రోహిని తరమండి, కాళ్ళు చేతులు విరచండి. రానా రా, వేరుశనక్కాయలు తింటావా? ఇప్పుడు అర్థమైంది నాన్న. మొరటోడికి మొగలి పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటాడో ఇప్పుడు బాగా అర్థమైంది. అమ్మో నాన్న, సోలోగా ఏడవక డ్యూయెట్లా నన్ను కూడా కలిసి ఏర్పిస్తావే. నిన్ను వేరుశనక్కాయలతో ఐఎమ్ సారీ సార్, ఈ సంవత్సరం గ్రౌండ్ నట్స్ దిగుబడి చాలా తక్కువైంది. దాంతో పర్చేసింగ్ రేట్ పెరిగింది. పవర్ కట్ ప్రాబ్లం వల్ల క్రషింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అట్లీస్ట్ లీటర్కి 3 రూపాయలైనా పెంచకపోతే వర్కౌట్ కాదు. ఎవడు పరసాద్ గారు? రండి, పర్వాలేదు చెప్పండి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మాయి నాగమణి నెల తప్పిందంట. హలో, ఎవరు? నీ మొగుణ్ణి గట్టలొల్లి పెడుతున్నావంటే బుజ్జవ్వా? పిలిపోయింది. మంచిగలే. ఇవాళ నీకేమాయే ఇట్లా మాట్లాడుతున్నావు? జరా హల్వా తినిపిస్తావని. ఇగో నన్ను ఉడికిస్తున్నావులే. అవును గాని మన పొట్టగాడు ఏం చేస్తున్నాడు? ఎదిరిపోతుండు. అప్పుడే పాలు తాగి పడుకున్నాడు. తూ ఇట్లా మాట్లాడుతున్నావేంది? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీ దగ్గరే గాని ఓ తూరి మా అయ్యకు ఫోని. అయ్యా ఎవరు? అదే పోరి, నీ కడుపులో ఉన్నాడే ఆయనకి గుడ్ న్యూస్ చెప్పాలి. ఏం చెప్తావు? ఏమిటా, మా నాన్న నీ కడుపులో బిడ్డగా అడుగుపెట్టిన సందర్భంగా నేను మన వర్కర్స్ అందరినీ భాగస్వాములు చేస్తున్నాను. అంటే ఈ రోజు నుంచి అందరూ యజమానులే అన్నమాట. చూడు, మంచి పిల్లవు కదూ. ఫోన్ రిసీవరు ఓసారి నీ కడుపు దగ్గర పెట్టు. డాడీతో మాట్లాడాలి, క్విక్. నాకు ఇష్టం లేని పెళ్లి చేశామని నేను యావగించుకున్నాను, మనసులోనే తిట్టుకున్నాను. కానీ నాగమణి నిజంగా దేవత డాడీ, దేవత డాడీ. నా చిన్నతనంలోనే అమ్మ పోవడంతో పక్కసాయిగా బ్రతికింది నేను. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నది నాగమణి నాకు భార్య అయ్యాకనే డాడీ, భార్య అయ్యాకనే. ఒట్టి మొండికట్టం అనుకో డాడీ. ఎంత ఓర్పో తెలుసా తనకి. దూరం అవుతున్న నేను తనకి దగ్గరయ్యేదాకా పోరాడింది. ఇవాళ నీలాంటి సమర్థుని తన కడుపులో మోస్తూ నాతో పాటు నీకు కూడా అమ్మైపోయింది. ఏయ్, ఏంటిది? ఏడుస్తున్నావా? అంటే అంతా ఫోన్లో విన్నావు కదా. పిల్ల ఇలా చూడు, సాయంత్రం ఇంటికి రాగానే మంచి పార్టీ ఏర్పాటు చేస్తాను. నువ్వు రెడీగా ఉండాలి. ఏది? నవ్వు ప్లీజ్, నవ్వు. నవ్వాలి.
పుడతానన్నారు స్వర్గంలో కూర్చోలేరు, బాబుగా పుడతానన్నారు కేబుల్ కబురంపించారు. సంతోషంతో ప్రతివారు వెల్కమ్ తప్ప అంటారు. మనవడి మామ మాంగారు మహంగామా చూస్తారు. గమపమ్మ పద పదని దనిత గమపమ్మ పద పదని దనిత గిరి దనిత కలవారి కోడల కలిపిక మాటిలో నెల తప్పి మాటల తీర్చిన నెలకరు. కళకళలాడే డాలర్ నోటు కళకళలాడుతూ రారా బేట, కడుపున కునికే బుడతడి కోసం చిడతలు కొడుతూ చిందులు వేద్దాం. ప్రతి పని నేను చేస్తాం పొట్ట చూసుకో చూడాలా ప్రతి పడి సేవిస్తాం నా కళ్ళు చేతుల్ని కట్టేసి బొమ్మలా నిలబెడతారా. ఇప్పటి నుండి వద్దండి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటి నుండి వద్దండి ఇంకా చాలా టైం ఉంది. గమపమ్మ పద పదని దనిత గమపమ్మ పద పదని దనిత గరి దనిత కలవారి కోడల కలిగిక మాటిలో నెల తప్పి మాటల తీసిన నెలకరు. తాతగారి పేరు నీకు తప్పక పెట్టినా పాతదారినే తప్పించి శభాషని అనిపిస్తా, పాలిటిక్స్ లో నడిపించి ప్రధానినే చేసేస్తా. నీ పిచ్చి ప్రేమంతా చూపించి నా బిడ్డనే చెడగొడతారా. రాజగారిని చూడాలి జోతోలాలి పాడాలి బాజాబాక మోగాలి జేజేలే చెలరేగాలి. రాజగారిని చూడాలి జోతోలాలి పాడాలి బాజాబాక మోగాలి జేజేలే చెలరేగాలి. రాజగారిని చూడాలి జోతోలాలి పాడాలి. గమపమ్మ పద పదని దనిత గమపమ్మ పద పదని దనిత గరి